ఈ కోటీశ్వరుల అమ్మాయి ఒక కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అయితే ఈమె సెక్యూరిటీ గార్డులా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈమె ఈ జాబు చేస్తున్నందుకు సంతోషంగానే ఉంటుంది. ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి తండ్రి కారులో వస్తాడు. ఈమె తన తండ్రిని చూసి షాక్ అయిపోతుంది. అయితే తండ్రి ఈమెను తనతో పాటు ఇంటికి రమ్మని తిడుతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడదు. దీనితో ఈమె వెంటనే తన బైకు వేసుకుని అక్కడ నుండి పారిపోతుంది. అప్పుడు తండ్రి తన బాడీగార్డులతో తన కూతురుని వెతికి పట్టుకురమ్మని ఆదేశిస్తాడు. అయితే ఈమె పారిపోతూ ఉండగా తండ్రి హెలికాప్టర్ ఈమె పైనుండి రావడం చూసి షాక్ అయిపోతుంది. అలాగే కార్లలో ఈమెని వెంబడిస్తూ ఉంటారు. అలాగే బాడీగార్డులు జెట్ ప్యాక్లపై ఎగురుకుంటూ వచ్చి ఈమె ముందు దిగుతారు. అలా వీరందరూ కలిసి ఈ అమ్మాయిని చుట్టుముట్టి ఇంటికి రమ్మని చెప్తారు. కానీ ఈమె రానని చెప్తుంది. ఇంతలో తండ్రి హెలికాప్టర్లో నుండి కిందకి దిగుతాడు. ఈమె చాలా దిగులుగా ఉంటుంది. ఎందుకంటే ఈమె ఫారెన్ వెళ్లి చదవడానికి ఇంట్రెస్ట్ చూపదు. అందుకని తండ్రి ఈమెను ఇక్కడే చదువుకోమని కాలేజీ లెటర్ ఇస్తాడు. దీనితో ఈమె తండ్రి ఇక్కడే చదువుకోడానికి ఒప్పుకున్నాడని సంతోషిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈమె తన బట్టలు మార్చుకుని తన బైక్పై కాలేజీకి వెళ్తుంది. ఇంతలో ఒక లగ్జరీ కారు వచ్చి ఈ అమ్మాయిని గుద్దేస్తుంది. దీనితో ఈ అమ్మాయికి కోపం వస్తూ ఉంటుంది. ఇంతలో ఆ కారులో నుండి ఒక అందమైన అమ్మాయి దిగుతుంది. అలాగే ఈ అమ్మాయిని కళ్ళు ఎక్కడ పెట్టుకుని వస్తున్నాం అని అంటుంది. అలాగే నీ బట్టలు కూడా చండాలంగా ఉన్నాయని తిడుతుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.